గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనం మాట్లాడుకుపోయే దేని గురించి అంటే ద బాక్స్ ఆఫీస్ దగ్గర దండ యాత్ర మొదలైపోయింది. యష్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ టాక్సిక్ టీజర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అయితే కన్నడ ఇండస్ట్రీ గీతను రాతను మార్చేశారు కేజీఎఫ్తో మన యష్ గారు. మరి ఇప్పుడు ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నారు అనేది మనం ఈ టాక్సిక్ టీజర్ చూస్తూ మాట్లాడుకుందాం. అలాగే ఫైనల్లో మన రివ్యూ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. సో మాట్లాడుకుందాం. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఒక వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అది ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. టీజర్స్ చూద్దాం, చూస్తూ మాట్లాడుకుందాం. సో వాహ్, మ్యూజిక్ ఏంట్రా, మ్యూజిక్ ఏంటి, డాన్సింగ్ ద బెస్ట్ అంటే ఇదే కదా. వాహ్, ఎస్ 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 మ్యూజిక్తో చంపేస్తున్నారు. సో మరి యష్ లుక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఆహాహా, ఆ యష్ లుక్ చూసారా చూసారా మీరు? ఎలా అనిపించింది? ఆ వింటేజ్ గన్ను, ఆ స్మోకింగ్ స్టైల్, రాకీ బాయ్ని మించి ఏదో గద్దగా ప్లాన్ చేస్తున్నారు ఫ్రేమ్ టు ఫ్రేమ్. వా, ఇట్స్ ఓవర్. ఏంది ఈ లేడీ డైరెక్టర్ మామూలుగా లేదు, పిచ్చ 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 మ్యాక్స్ ప్రోమోలో చేస్తున్నారు. దారుణంగా ఉంది. గీత మోహన్ దాస్ కి హ్యాట్స్ అప్. మీరు చూస్తే మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఏమనిపించింది అనేది. మీకు కూడా నచ్చిందా? మరి దారుణంగా ఉందా సినిమా అనేది? కేజీఎఫ్ ని మించిపోయే సినిమానే అనిపిస్తుంది. మొత్తానికైతే ఇంగ్లీష్లోనే పెట్టారు ఈ ట్రైలర్, టీజర్. ఎందుకు? బికాస్ వరల్డ్ వైడ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిలిం కాబట్టి. మ్యూజిక్ అదా కేజీఎఫ్ ఫ్రేమ్లు అయితే ఇందులో యష్ అయితే 2 క్యారెక్టర్స్ చేయబోతున్నట్టు అర్థమవుతుంది మనకి. ఒకటి ఫుల్ ఆర్డ్ హెయిర్ బియర్డ్, ఇంకోటేమో చక్ 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 ఇదేమంటారు, షార్ట్ హెయిర్ ఈ గెటప్. ఐఎమ్ హోమ్. అయితే నెగటివ్ రోలు పాజిటివ్ రోలు 2 మనోడే చేసేస్తున్నాడు. ద రాకింగ్ స్టార్. ఆ డైలాగ్ డెలివరీ చూసారా? డాడీ హోమ్ కానీ ఫెయిత్ టేల్ గ్రౌండ్ అప్స్ అంటే ఇది ఒక మామూలు సినిమా అయితే కాదు ఒక వైల్డ్ రైడ్ అని మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఈ టీజర్ చూసిందో అంత వైల్డ్గా ఉంది. సో అయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సిందంటే యష్ మేక్ ఓవర్ కేజీఎఫ్లో మనం చూసిన యష్ వేరు, ఇందులో ఆయన స్టైల్ వేరు. ఇందులో చాలా స్టైలిష్గా కనిపిస్తూనే కళ్ళల్లో ఒక రకమైన టాక్సిక్ ఇంటెన్సిటీని మెయింటైన్ చేశారు. గీతి మోహన్ దాస్ గీతి మోహన్ దాస్ గారి టేకింగ్ వేరే లెవెల్ ఉందనుకోండి, వేరే లెవెల్. విజువల్స్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే టీజర్ మొత్తం ఒక డార్క్ అండ్ 3D థీమ్లో సాగిపోయింది. డార్క్ అండ్ 3D థీమ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెవుల్లో రీసౌండ్ అంటే ఉంటుంది. కలర్ గ్రేడింగ్తో సినిమా మూడ్ని అయితే పర్ఫెక్ట్గా సింక్ చేశారు. కలర్ గ్రేడింగ్ అంతా డార్క్ మూడ్ ఆ థీమ్స్లో మామూలుగా లేదు. సో ఆ టీజర్లో థీమ్ అయితే ఏదో ఉందో, ఎ ఫెయిర్ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్, ఈ ట్యాగ్ లైన్ అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇందులో ఒక యాక్షన్తో పాటు ఒక డార్క్ ఫ్యాంటసీ లేదా ఒక డార్క్ క్రైమ్ వరల్డ్ని సెటప్ చేయబోతున్నారేమో అని నాకైతే చూసిన తర్వాత అర్థమవుతుంది. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయడం. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది, ఈ టీజర్ ఒక గూస్ బంప్స్ ప్యాకేజ్ అనుకోండి. యష్ గారి లుక్స్ గారి నుంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, ఫ్రేమ్స్ అన్ని ఒక గూస్ బంప్. కేవలం యష్ కట్అవుట్ మాత్రమే కాదు కంటెంట్ కూడా గట్టిగా ఉండబోతుందేమో అని నాకు అనిపిస్తుంది ఈసారి ఈ టీజర్ చూస్తున్నంత సేపు. మరి మీకు కూడా అలా అనిపించిందా? యష్ గారి కట్అవుట్ కాకుండా కంటెంట్ కూడా ఉంది అని అయితే కింద కామెంట్ చేయండి. అయితే మొత్తానికి సినిమా రిలీజ్ ఏప్రిల్ ఫైనల్ ఏదో పెట్టారు ఏప్రిల్ ఆర్ మార్చ్ మొత్తానికి రిలీజ్ కాబోతుంది. 26న దూల తీర్చి దుల్లా గోడేస్తారు. ఇది మన పెద్ద మూల డైలాగు నేను ఇక్కడ ఓడేస్తున్నా ఇంకొకసారి చూస్తున్నా ఫైనల్లో పెట్టారు మనకి.
19th మార్చ్ 2026 అయితే ఈ మూవీ వచ్చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులని తుడిచిపెట్టుకుపోవడమే మామ. ఇది నాకైతే ఈ టీజర్ చూసిన తర్వాత నా రియాక్షన్, నా రివ్యూ అయితే నాకెలా అనిపించింది, మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం, అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మామగా మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ ఉంటాం మామ. బాయ్.